పార్లమెంట్లో ఆఖరి విపక్షాల నిరసనలు, ఉత్తరాదిని ముంచేస్తున్న వరదలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ ఢిల్లీలోని కర్తవ్య పథ్లోని కర్తవ్య భవన్ 3ని ప్రారంభించారు. సెంట్రల్ విస్తాలో ఉన్న ఈ భవనం పవర్ సెంటర్ గా మారనుంది. హోం, ఆర్థిక, పెట్రోలియం, ఎంఎస్ఎంఈ, ఐబీ వంటి ముఖ్య మంత్రిత్వ శాఖలను ఈ భవనంలోకి మార్చనున్నారు. ఇకపై హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇక్కడి నుంచే పనిచేస్తాయి. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. ఓట్ల చోరీని ఆపాలని ప్లకార్డులు ప్రదర్శించారు. బీహార్లో ఓట్ల జాబితా సవరణపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలన్నారు. దీనిపై 2 వారాలుగా పార్లమెంట్లో చర్చకు అనుమతించాలని కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. బీహార్లో పేదల ఓట్లను దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ప్రతి అంశంపై చర్చిస్తున్నట్లే బీహార్లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని విపక్షాలు చర్చించాలని కోరుతున్నాయని, ఇందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో జర్మన్ ఎంపీ జుర్గేస్ హార్ట్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, తాజా పరిస్థితులపై ఇరువురు చర్చించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. జర్మన్ భారత్ కు అత్యంత విలువైన భాగస్వామ్య దేశాల్లో ఒకటని, 2 దేశాల మధ్య వాణిజ్యంలో బలమైన సంబంధాలు ఉన్నాయని జయశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 మధ్య ఎయిర్పోర్ట్లపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్ట్లకు అడ్వైజరీ జారీ చేసింది. ఉత్తరాఖండ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రభావిత ప్రాంతాల నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు భారీ వరదలతో ఇప్పటికే అతలాకుతలమైన ఉత్తరకాశీకి ఇవాళ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అలర్ట్ అయిన సర్కార్ 9 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ అల్లకల్లోలమైంది. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామం సగానికి పైగా తుడిచి పెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 60 నుంచి 70 మంది వరదల్లో చిక్కుకుపోగా 4 మరణించారు. మరో 12 మంది వరకు శిథిలాల కింద చిక్కుకోగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బీహార్, యూపీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వారణాసి, పాట్నా ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. గంగానదికి వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో వారణాసి ఘాట్లు నీటి మునిగాయి. అటు బీహార్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాట్నాలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.